In conditional statements, we are already discussed about the if condition. Okay, what is an if condition? What are the different types of if conditions? We are already discussed. So now it's time to discuss about one more conditional statement, that is a switch. That is a switch. So first of all, let's we discuss the difference between if and switch. So if and switch both are conditional statement. What is an if? Conditional statement. What is an switch? Conditional. If both are conditional statement, what are the difference? What are the difference? Observe it. In if conditions, first of all, the compiler will check the condition. Compiler will check the condition. If in case the given condition is true, it executes the true block statement. Otherwise, it go to the else block. If in case we have an else if statement, the first condition is false, it move to the second condition. For example, when we write 5 conditions, how to write the 5? First one is if condition, second one is else if, third one else if, again else if, like this. So now how the compilation will starts here? From starting here, ends here. So for example, if in case the first condition is true, it executes this true block and stops the execution here on. Right? If in case this one is false, enter into here. If in case this one is true, execute here and stop the execution here. Okay, so for example, sir, I have these all statements directly. Can I execute this statement directly? Can I execute this condition directly? మనకి 1, 2, 3, 4, 5 కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్ కి రావాలంటే ఏం అవ్వాలండి? ఈ బిఫోర్ ఉన్న 3 కండిషన్స్ ఏం అవ్వాలి? ఫాల్స్ అయితేనే ఫోర్త్ కండిషన్ కి వచ్చి ఫోర్త్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలా ఈ 3 కండిషన్ చెక్ చేయకుండా డైరెక్ట్ గా 4 కండిషన్ కి రావడం పాసిబుల్ అవుతుందా? ఇఫ్ కండిషన్స్ లో అది పాసిబుల్ అవ్వదు. ఇక్కడికి రావాలంటే కంపైలర్ ప్రీవియస్ కండిషన్స్ అన్నిటినీ చెక్ చేయాలి, ప్లస్ ప్రీవియస్ అన్ని కూడా ఏమవ్వాలి? ఫాల్స్ అవ్వాలి. ఇక్కడ ఇది ట్రూ అయితే ఇక్కడతోటే స్టాప్ చేస్తుంది, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ చేయదు కదా. ఓకేనా? బట్ ఇన్ ద స్విచ్ కండిషన్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు ఎగ్జిక్యూట్ విచ్ వన్ యూ వాంట్. సార్ నాకు 5th one ఎగ్జిక్యూట్ కావాలి. వెన్ యూ చూస్ 5th one, ద కంపైలర్ విల్ ఎగ్జిక్యూట్ డైరెక్ట్లీ 5th condition. If you choose the third one, compiler will execute directly 3rd condition. The remaining statements, the remaining conditions only completed the compilation. There is no execution. So మనం ఇన్పుట్ ఇస్తాము. మనం ఇన్పుట్ ఇచ్చేది ఇలా స్విచ్ కండిషన్ లో మనం కేసెస్ రాస్తాము. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5. ఇప్పుడు మన ఆప్షన్ ఎంత? 5. ఈ 5 ఉందో లేదో చెక్ చేసుకుంటుంది అంతే. ఈ 1, 5 మ్యాచ్ అవుతున్నాయా? నో. 2, 3, 4 ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. 3, 1 మ్యాచ్ అవుతుందా? నో. 2, నో. 3, yes. This will execute. Okay, so that is the difference between if and switch. So general example చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, here we have a switch board. ఓకే అండి, మనకి స్విచ్ బోర్డ్ ఉంది. స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3, 4. ఓకేనా? మళ్ళీ కింద 1, 2, 3, 4. ఇఫ్ కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాం? దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీన్ని అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యాన్ స్విచ్ అనుకోండి. అంటే నేను ఈ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలంటే ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ ఏం చేయాలి? ఇవన్నీ ఆన్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ ఫస్ట్ ఇది ఆన్ చేయాలి. ఇది ఫ్యాన్ అవునా కాదా? నో కదా. నెక్స్ట్ ఇది నోనా, ఎస్ఆ? నో. దిస్ ఎస్. అంటే ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? బిఫోర్ కండిషన్స్ అన్నిటినీ కూడా చెక్ చేసి ఫాల్స్ చేయాలి వాడు. అంతేగాని డైరెక్ట్ గా ఈ ఫ్యాన్ స్విచ్ వేయడానికి పాసిబుల్ లేదు. అదే స్విచ్ లో అయితే మనం డైరెక్ట్ గా ఫ్యాన్ స్విచ్ ని డైరెక్ట్ గా మనకి ఏది కావాలంటే దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకో. మరి ఈ స్విచ్ కావాలంటే ఫస్ట్ వీటన్నిటిని కంటిన్యూస్ చేయాల్సిన అవసరం ఉందా? మనకి ఇది కావాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా ఇదే ఆన్ చేసుకో. ఇప్పుడు ఇది టీవీ స్విచ్ అనుకోండి. ఇప్పుడు మనకి టీవీ కావాలి. ఎక్కడి నుంచి రావాలి? స్టార్టింగ్ నుంచి రావాలా? ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ గా ఇక్కడ.
అదే ఇఫ్ లో అయితే ఇవన్నీ చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే స్విచ్ లో అయితే డైరెక్ట్ గా అంటే మనకి ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ కావాలో మనకు తెలియకపోతే కంపైలరే డిసైడ్ చేసుకోవాల్సి వస్తే ఇఫ్ కండిషన్ వెళ్తాం. ఇప్పుడు ఇది టీవీ స్విచ్ అని మీకు తెలియదు, అర్థమేనండి? మీకు ఇది టీవీ స్విచ్ అని తెలియదు. మరి తెలియనప్పుడు చూడండి, ఇప్పుడు ఇది టీవీ స్విచ్ అనే విషయం మీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, టీవీ స్విచ్ ఎక్కడుంది? తెలియదు కదా. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది? ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంది, ఇది టీవీ స్విచ్ అవునా కాదా, నో నో నో, ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే టీవీ స్విచ్ ఇదని మీకు తెలుసు అనుకోండి, మరి తెలిసినప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? స్విచ్కి వెళ్ళాలి. అంటే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలని మీరు డిసైడ్ చేయగలిగితే స్విచ్కి వెళ్ళాలి, డిసైడ్ చేయలేకపోతే ఇఫ్కి వెళ్ళాలి. మనం స్టూడెంట్ గ్రేడ్ రాసి, స్టూడెంట్ గ్రేడ్ వాడికి 45 మార్క్స్ వచ్చింది. 45 మార్క్స్ వస్తే ఎక్కడ ట్రూ అవుతుంది అనేది మనకు తెలియదు ముందే. కంపైలర్ ఏం చేస్తుంది? ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, ఫాల్స్, నెక్స్ట్ నెక్స్ట్, ఇక్కడ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నాకు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలని ముందే తెలిస్తే ఎక్కడికి వెళ్తా? నేను డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తా అండి? స్విచ్కి వెళ్తా. సో స్విచ్ కండిషన్లు ఏముంటాయి? మనకి కేసెస్ ఉంటాయి. స్విచ్ కండిషన్లు ఏముంటాయండి? సో స్విచ్ ఈజీ అని కీవర్డ్, స్విచ్ ఈజీ అని కీవర్డ్. ఈ స్విచ్ లో మీరు ఏదైతే కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్ ఇవ్వాలి. దీన్ని ఏమంటారంటే కేస్ వాల్యూ అని కూడా అనొచ్చు. కేస్ వాల్యూని ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏ రాస్తారని చెప్తున్నా? కేసెస్ ఉంటాయండి. కేసు 1. ఈ కేసు 1 లో ఏ రాస్తారు? మీరు ఏదైతే కండిషన్ రాయాలనుకుంటున్నారో ఆ కండిషన్ ని కేసు 1 లో రాస్తారు. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ కేసు 1 లో ఏమని రాశారు? లైట్ స్విచ్. కేసు 1 లో ఏ రాశారు? లైట్ స్విచ్ రాశారు. ఇప్పుడు ఈ లైట్ స్విచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ కావాలా? అది లైట్ స్విచ్ ఆన్ చేసి స్టాప్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి కదా. సో స్టాప్ అవడానికి మనం స్విచ్ స్టేట్మెంట్ లో బ్రేక్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. బ్రేక్ అనే కండిషన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసి అంతటితోటే స్టాప్ అవుతుంది. ఒకవేళ మీరు బ్రేక్ కండిషన్ రాయకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కంటిన్యూస్ గా ఎండ్ వరకు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. ఓకేనా? కేస్ 1, నెక్స్ట్ కేస్ 2, నెక్స్ట్ కేస్ 3. మరి ఇలా ఎన్ని రాయాలి సార్? సో ఆన్. మీ దగ్గర ఎన్నైతే ఉన్నాయో అన్ని రాయాలి. ఇది ఫ్యాన్ అనుకోండి, ఇది టీవీ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 ఉంది. ఇప్పుడు మీకు ఫ్యాన్ స్విచ్ ఎక్కడుంది? 2. సో ఇప్పుడు మీరు ఇన్పుట్ ఎంత ఇచ్చారండి? ఇక్కడ ఇన్పుట్ ఎంత ఇస్తున్నారు? 2 ఇస్తున్నారు. ఇప్పుడు 2 అనేది ఎక్కడికి వెళ్తుంది? ఈ స్విచ్ కేసులోకి వెళ్తుంది. స్విచ్ కేసులో ఎంత ఉంది? 2. ఇప్పుడు ఈ 2 అనేది ఈ 1 ని బ్లాక్ లోకి వెళ్ళదండి, ముందు కేస్ వాల్యూ తోటి మ్యాప్ చేసుకుంటుంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. ట్రూ ఫాల్స్? ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. 2 ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ట్రూ ఫాల్సా? ట్రూ. ఈ కేస్ వాల్యూ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఇవి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? బ్రేక్ అంటే ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ ట్రూ అయింది కాబట్టి థర్డ్ వన్ చెక్ చేయదు. ఒకవేళ మీ కేసు వాల్యూ 3 అనుకోండి, ఇప్పుడు ఎంత తీసుకుంటుంది? 3 తీసుకుంటుంది. 1 మ్యాచ్ అవ్వలేదు, 2 మ్యాచ్ అవ్వలేదు, ఏం మ్యాచ్ అవుతుంది? 3. 3 1 అయితే 1. అంటే మనం కేసు వాల్యూని ఇన్పుట్ ఇస్తే ఆ కేసు వాల్యూ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ కేసుని చూసుకొని అందులో ఉన్న బ్లాక్ ని ఎగ్జిక్యూట్, అది ఏదైనా రాసుకోండి మీరు బ్లాక్ లో, ఆ పార్ట్ ని ఎగ్జిక్యూట్ చేసి అంతటితో ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేస్తారు. దీన్ని ఏమంటారు? స్విచ్ అంటారు. ఏమిటండి? స్విచ్. స్విచ్ లో కేసు 1 ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, 2 అయితే. అలా ఎన్ని కేసెస్ రాసుకోవచ్చు? n నెంబర్ ఆఫ్ కేసెస్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఎన్ని కేసెస్ రాసినామండి? ఇక్కడ ఎన్ని రాసినాం? 3 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్పుట్ ఈజ్ 10. ఇప్పుడు చెప్పండి, 1 ఈజ్ ఈక్వల్స్ టు 10. ట్రూ ఫాల్సా? 2 ఫాల్స్, 3 ఫాల్స్. మరి ఇంకా కండిషన్స్ ఉన్నాయా? లేనప్పుడు ఎప్పుడైతే మన కండిషన్స్ అన్ని అయిపోయాయో హియర్ వీఆర్ రైటింగ్ ఎన్ డిఫాల్ట్ బ్లాక్. మనం ఇఫ్ కండిషన్ లో ఎలాగైతే ఎల్స్ బ్లాక్ రాస్తామో ఇక్కడ ఏం రాస్తామండి? డిఫాల్ట్ బ్లాక్ రాస్తాం. ఇప్పుడు 10 అనేది ఏంటి?
10 అనేది ఉంటే ఇన్వాలిడ్ కదా. సో ఇక్కడ ఈ డిఫాల్ట్ బ్లాక్ లో మనం స్టేట్మెంట్ రాస్తాం. ఏమని రాస్తాం? స్టేట్మెంట్ ఏమని రాస్తామండి? చూస్ ఓన్లీ 1 to default ఏం రాస్తాం? చూస్ ఓన్లీ 1 బికాస్ వీ హ్యావ్ ఓన్లీ హౌ మెనీ కండిషన్స్, హౌ మెనీ కేసెస్? 3. అదర్ దాన్ 3 ఇస్తే ఏమంటాం? చూస్ ఓన్లీ 1 to. అది ఎక్కడ రాస్తాం మనం? డిఫాల్ట్. సో ఎల్స్ లో ఎలాగైతే మనం కండిషన్ లేకుండా ఆల్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ వెళ్తుందో, స్విచ్ లో కూడా అన్ని కేసెస్ ఫాల్స్ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది? డిఫాల్ట్ లో కండిషన్ ఉండదు, ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే ఉంటది. అన్ని ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్ వితౌట్ కండిషన్ చెక్ చేయకుండా ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి ఇంతటితోటి స్టాప్ చేస్తుంది. క్లియర్? క్లియర్? అని డౌట్? ఏమైనా డౌట్ ఉందా? ఆన్లైన్ స్టూడెంట్స్, this one call it as switch condition. The flow chart for switch condition is case 1. If in case 1 is true, case 1 is true, execute the statement 1, break the compilation, execution and go to the exit. ఎక్కడికి వెళ్తుందండి? ఎగ్జిట్ కి వెళ్తుంది. ఒకవేళ కేస్ 1 అన్మ్యాచ్ అయితే ఎక్కడికి వెళ్తుంది? 2కి వెళ్తుంది. 2 మ్యాచ్ అయింది అనుకోండి, ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేసి ఎక్కడికి వస్తుంది? ఓకేనా? ఇఫ్ ఇన్ కేసు ఇది కూడా అన్మ్యాచ్ అయితే ఇలా ఎన్ని చెక్ చేస్తుంది? ఉన్నాయన్నీ చెక్ చేస్తుంది. అన్ని అన్మ్యాచ్ అయినాయి అనుకోండి, ఎక్కడికి వస్తుంది? డిఫాల్ట్ లో స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి, యాక్చువల్లీ డిఫాల్ట్ లో బ్రేక్ రాకపోయినా ఏం కాదు. బ్రేక్ అనేది ఎందుకు రాస్తాం మనం? అది అంతటితోటి స్టాప్ అవ్వాలి, నెక్స్ట్ మూవ్ అవ్వదు. అసలు డిఫాల్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కదా, దాని తర్వాత ఇంకేమైనా ఉంటాయా? ముందున్నప్పుడు నువ్వు బ్రేక్ రాసినాయి కదా, రాయిపోయినాయి. అదేనా? డిఫాల్ట్ లో బ్రేక్ ఎందుకు రాయము? మనం డిఫాల్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ రాదు. ఇప్పుడు మీరు కేసు 1 లో బ్రేక్ రాయలేదు అనుకోండి, ఏం చేస్తుంది? ఈ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ స్టేట్మెంట్ 2కి వస్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే నువ్వు బ్రేక్ రాస్తే ఇంతటితోటే స్టాప్ చేస్తుంది. క్లియరా? వన్ మోర్ పాయింట్ ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసినాం, గుర్తుపెట్టుకోండి. అది కండిషనల్ స్టేట్మెంట్ లో ఎగ్జిక్యూషన్ అనేది 1 టైమే జరుగుతుంది. ఎన్ని టైమ్స్ జరుగుతుంది? 1 టైం జరిగి ఏమవుతుంది? ఎగ్జిట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం జరగాలి అంటే మళ్ళీ సెకండ్ టైం ఏం చేయాలి మీరు? మళ్ళీ సేమ్ కండిషన్ అయినా మళ్ళీ రన్ చేయాలి, డిఫరెంట్ కండిషన్ అయినా రన్ చేయాలి. అందుకే ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. కండిషన్ అనేది ఒక్కసారి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ కావాలంటే అది లూప్. అదేంటండి? లూప్ మాత్రమే రిపీటెడ్ గా, కండిషన్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. అండర్స్టూడ్? Shall we go with the example program? Instead of writing many if else statements, మనం ఇలా స్విచ్ కేసెస్ రాసేటప్పుడు నార్మల్ గా అయితే ఎలా రాయాలి? ఇఫ్ ఎల్స్ లో రాయాలి. సార్ మరి ఇఫ్ ఎల్స్ కి స్విచ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? నేను ఇప్పుడు ఇక్కడే దీంట్లోనే కండిషన్ రాసుకొని, ఇఫ్ కండిషన్ రాసుకొని ఎల్స్ ఇఫ్ ఇక్కడ కదా ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు కదా సార్ అంటే రాసుకోవచ్చు. మరి ఎల్స్ ఇఫ్ కి స్విచ్ కి డిఫరెన్స్ ఏం చెప్పా? ఎల్స్ ఇఫ్ లో నీకు థర్డ్ కి రావటానికి ఫస్ట్ రెండింటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే థర్డ్ కి వస్తుంది. అదే స్విచ్ అయితే డైరెక్ట్ గా థర్డ్ కి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం థర్డ్ కి ఒక కండిషన్ ఏమో ఎల్స్ ఇఫ్, మోర్ దెన్ 1 కండిషన్ అంటే ఏం రాయాలి? ఎల్స్ ఇఫ్ కదండి. ఒకదానికి ఏం రాసిన? స్విచ్ రాసిన. ఇప్పుడు దీన్ని కంపైలేషన్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ ఎక్కడ అవ్వాలి? థర్డ్ లో అవ్వాలి. ఇది ఏం చేస్తుంది? 1 బ్లాక్ ని కండిషన్ చెక్, గుర్తుపెట్టుకోండి, ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 కండిషన్ చెక్ చేస్తుంది, ఫాల్స్. 2 చెక్ చేస్తుంది, ఫాల్స్. 3ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్విచ్ ఏం చేస్తుంది? బ్లాక్ లోకి వెళ్ళదు, కేసు వాల్యూ తోటి మ్యాచ్ చేసుకుంటుంది. ఈ 3 1 కి మ్యాచ్ అవుతుందా? నో. ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వదు, డైరెక్ట్ గా 2కి వస్తుంది. 2 మ్యాచ్ అవుతుందా? నో. 3 మ్యాచ్ అవుతుంది, 3 బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది.
అంటే ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసే టైం అనేది మనకి సేవ్ అవుతుంది దేని ద్వారా స్విచ్ ద్వారా. అదే ఎల్సిఫ్ లో చేస్తే ఏమవుతుంది, ప్రతి కండిషన్ ని కంపైలర్ చెక్ చేయాలి కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ 3 కాబట్టి సరిపోయింది. అదే 20 ఉంటే ఈ కంపైలర్ నాకు 21 ఎగ్జిక్యూట్, కంపైలర్ ఎల్సిఫ్ ఏం చేయాలి 19 చెక్ చేయాలి. అదే స్విచ్ ఏం చేస్తుంది డైరెక్ట్ గా 20 ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లియర్? Instead of writing many if-else statement, we can use the switch statement. The switch or switch case in Java is multi-way branch statement. The switch statement selects one of many code blocks to be executed. మనం రాసిన many codes లో నుంచి one code ని select చేసుకుంటాం. Okay? The switch expression is evaluated only once. The value of the expression is compared with the value of each case. If expression matches value 1, the code of case value are executed. Similarly, the code of case value 2 is executed if expression matches with the value 2. The break statement is used to terminate the statement sequence inside the switch. If there is no match of the code, the default case is executed. Switch statement syntax. చూడండి, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఆల్రెడీ మీకు జావా నోట్స్ షేర్ చేశాను. మనం రెగ్యులర్ క్లాస్ లో ఏదైతే టాపిక్ చెప్తామో ఆ టాపిక్ నోట్స్ లో ఉంటుంది. ఓకేనా? క్లాస్ లో ఎప్పుడు కూడా ఓవర్ వ్యూ ఉంటుంది. ఓకే అండి, ఓవర్ వ్యూ ఎలా ఉంటుందంటే బుక్ లో ఉన్నది ఉన్నట్టు చదివి చెప్పడం ఉండదు. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ని మీకు ఎలా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందా? దీన్ని ఈ ఎగ్జాంపుల్ తో చెప్పొచ్చు అనేది ఉంటుంది. బుక్లో ఏముంటది, రియాలిటీ ఉంటది. దాన్ని అంటే ఒక ఆర్డర్ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం, దాన్ని ఒక ఆర్డర్ ప్రకారం ప్రొనౌన్సియేట్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం స్టేట్మెంట్స్ రాస్తే ఎలా ఉంటుంది అనేది బుక్ లో ఉంటది. అందుకే మీరు క్లాస్ విన్న తర్వాత ఆ క్లాస్ ని ఇమీడియట్ గా నోట్స్ తోటి కంపేర్ చేసుకోవాలి. క్లాస్ అయిపోగానే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, నోట్స్ చదవాలి. నేను కొన్నిసార్లు టైం ఉన్నప్పుడు మీకు నోట్స్ కొన్ని చదివి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు చదివి చూపించా, నేను చెప్పిన దాన్ని మీరు చదివేదాన్ని మ్యాచ్ చేస్తే ఓకే సార్ చెప్పింది ఇది మ్యాచ్ అవుతుంది అనేది మీకు అర్థం అవ్వాలి. మీరు ఇది చదవలేదు అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఫార్మేషన్ మీకు రాదు. అర్థమైందా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి నా ఓన్ వర్డ్స్ లో చెప్పగలుగుతున్నా. మీరు అదే రాయాలి, మీరు చెప్పాలంటే మీరు ఓన్ స్టేట్మెంట్స్ ఫామ్ చేయాలి, ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి. అది చేయాలంటే నోట్స్ చదవాలి. అర్థమైందా? ఫ్లో చార్ట్ ఎలా ఉంది, సింటాక్స్, నేను ప్రతిదానికి సింటాక్స్ రాస్తున్నా. మీరు కూడా ఎప్పుడైనా ఇంటర్వ్యూలో స్విచ్ కండిషన్ అడిగితే స్విచ్ కండిషన్ కి ఏం రాయాలండి, ఇది సింటాక్స్. ఇదేంటి ఎగ్జాంపుల్ కాదు, సింటాక్స్. సింటాక్స్ వేరు, ఎగ్జాంపుల్ వేరు. ఎగ్జాంపుల్ ని 2 టైప్స్ రాయొచ్చు. ఒకటి ప్రోగ్రామ్ రాయొచ్చు, లేదా ఓన్లీ ఎగ్జాంపుల్ రాయాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ రాయాలంటే ఏం రాయాలి, కేస్ 1 రాసి ఈ బ్లాక్ లో ప్రోగ్రామ్ రాయాలి, కేస్ 2 రాసి ఈ బ్లాక్ లో అది నార్మల్ గా రాస్తే ఎగ్జాంపుల్ అవుతుంది, అదే జావాలో రాస్తే ప్రోగ్రామ్ అవుతుంది. సింటాక్స్ వేరు, ఎగ్జాంపుల్ వేరు. సింటాక్స్ వేరే, ఎగ్జాంపుల్. చూడండి, వేరియబుల్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటండి, వేరియబుల్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటి, దిస్ ఈజ్ యువర్ సింటాక్స్. ఇదేంటండి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంటర్ రాయాలని రూల్ ఉందా, ఏదైనా రాసుకోవచ్చు కదండి, యాజ్ యువర్ విష్. ఏ రాయాలని రూల్ ఉందా, ఫ్లోట్ కాబట్టి ఎనీథింగ్ యువర్ విష్. ఎగ్జాంపుల్ కదా, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, అది ఇదే రాయాలని రూల్. ఇది సింటాక్స్, ఇది ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా మనం ఎగ్జాంపుల్ పైన డిపెండ్ అవ్వద్దు, సింటాక్స్ పైన డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి, నా క్లాస్ లో 20 మెంబర్స్ ఉన్నారు అరౌండ్. 20 మెంబర్స్ కి వేరియబుల్ డిక్లేర్ చేయడానికి ఇదే సింటాక్స్ అవునా కదా? 20 మెంబర్ కి సేమ్ సింటాక్సా, ఎవరికైనా డిఫరెంట్ ఉంటుందా? ఇప్పుడు 20 మెంబర్స్ ని ఎగ్జాంపుల్ రాయమంటే ఒకటే రాయాలని రూల్ ఉందా? సింటాక్స్ ఒకటే రాయాలని రూల్ ఉంది. సింటాక్స్ ఒకటే రాయాలి, ఎగ్జాంపుల్ ఒకటి రాయాలని రూల్ ఉందా? లేదు కదా. యాజ్ యువర్ విష్. నువ్వు ఇంట్ రాయాలి, ఫ్లోట్ రాత్రాని, స్ట్రింగ్ రాత్రాని, క్యార్ రాత్రి, ఇంకొకటి బులియన్ రాస్తా. బట్ సింటాక్స్ మాత్రం అది నా క్లాస్ లో ఉన్న 20 మంది కాదు, జావా యూజ్ చేసే
3 బిలియన్ పీపుల్ కూడా డేటా టైప్ అదే సింటాక్స్. జావా 3 బిలియన్ మెంబర్స్ యూజ్ చేస్తున్నా అని చెప్తున్నాం కదా, వాళ్ళందరినీ కూడా అరే బాబు డేటా టైప్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమికోలన్ అని చెప్తున్నారు. అందులో ఎవరిని అడిగినా చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పరా అంటే అందరం ఒకటి చెప్పాలని రూల్ ఉందా? అదేనా? సో యూ మస్ట్ లెర్న్ ద సింటాక్సెస్. సింటాక్స్ వస్తే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ పోవచ్చు మనం. అదేనా? సో ఫస్ట్ సింటాక్స్ నేర్చుకుని ఆ సింటాక్స్ ఎలా ఉంటది అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాలి. మన నోట్స్ లో క్లియర్ గా ఉంటదండి. నోట్స్ చదవండి, చదవకపోతే రాదండి. ఓకేనా? నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకేనా? సార్ మ్యాన్సేగా, మరి మేము చదవద్దా సార్ అంటారు అమ్మాయిలు. ఎవరికైనా పర్ఫెక్టే, మ్యాన్స్ కాదు ఉమెన్స్ కాదు. ఓకేనా? సో అందరికీ పర్ఫెక్టే, గుర్తుపెట్టుకోండి. నీకు ఎంత తొందరగా జాబ్ రావాలి, ఎంత ప్యాకేజ్ రావాలి, ఎంత లొకేషన్ ఏ లొకేషన్ లో రావాలి, ఎంత తొందరగా రావాలి, ఎంత ప్యాకేజ్ రావాలి, ఏ లొకేషన్ లో రావాలి అనేది ఎవరిని బేస్ చేసుకుని డిసైడ్ అవుతుంది సార్ అంటే మిమ్మల్ని, మీ పర్ఫార్మెన్సే డిసైడ్ చేస్తుంది. ఈ రోల్కి ఇంత ప్యాకేజ్ ఇవ్వాలని సాఫ్ట్వేర్ లో ఎక్కడ రూల్ ఉండదండి. ఈ రోల్కి ఇంత ఇంత అంటే ఇంత ఇవ్వాలని ఉంటది, బట్ అదే ఫిక్స్డ్ అని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్ ఉందండి, ఈ రోల్కి మేము ఇవ్వాలనుకున్న ప్యాకేజ్ 8 lakhs అనుకో. 8 lakhs నువ్వు 8 lakhs పర్ఫార్మెన్స్ చేయలేదు, హెచ్ఆర్ ఎక్కడి నుంచి వస్తాడు నీకు 5 lakhs ఇస్తా అంటాడు. నువ్వు 5 కాదు సార్ నాకు 6 కావాలి, 6 అయితేనే వస్తాను అంట. యాక్చువల్ దీనికి ఎంత ఉంది ప్యాకేజ్, నేను ఎంత తీసుకున్నారు? నువ్వు 6 ఎందుకు అడిగినావు? నీ స్టామినా నీ నాలెడ్జ్ అంతే కాబట్టి. అదే నాలెడ్జ్ ఉన్నోడు 5 అడిగితే ఏమంటాడు? నాది 5 lakhs కాదు, నేను 10 lakhs అయితేనే వస్తాను అంటాడు. నేను 5 lakhs కి చేయలేను, నా వద్దు, నేను 10 lakhs కి అయితేనే ఇస్తాను. వీడు 10 ఏం చేస్తాడు? 9 lakhs ఫైనలైజ్ చేస్తాడు. మరి ఇక్కడ 8 గా 9 ఎట్లా ఇచ్చారు? 8 గా 9. వాడు పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ ఉండి వాడు కరెక్ట్ పర్సన్ అయితే, వాడు కరెక్ట్ పర్సన్ అయితే నాకేమన్నా, వాడు కరెక్ట్ పర్సన్ అయితే ఇప్పుడు ఇక్కడ 6 lakhs ఇచ్చినప్పుడు ఎంత మిగిలిందండి? 2 lakhs మిగిలింది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు. అది గవర్నమెంట్ కాదు, రాజ్యాంగం ప్రకారం ఇంతే ఇవ్వాలని రూల్ ఏముండదు, వాడి ఇష్టం. క్లియరా? సో ఇక్కడ మీకు ఎందుకు 9 lakhs వచ్చిండు వాడు? అది మీ నాలెడ్జ్, మీ కెపాసిటీ, మీ స్టామినా ఏంటో మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టే ప్యాకేజ్ డిసైడ్ అవుతుంది. మీకు గట్టిగా ఉండాలి. నేను 10 lakhs కొన్న నాలెడ్జ్ నాకుందా, వీడు 5 అడిగితే నేను 6 అడిగితే వాడు ఇంకా 4 ఇస్తారేమని మీరు భయపడ్డారనుకుంటే అంతే ఉంటుంది. మరి అది ఎప్పుడు వస్తుంది సార్ నాకు ఆ కాన్ఫిడెన్స్ అంటే, మీకు సబ్జెక్ట్ ఉంటే వస్తుంది. అదేనా? మీ సబ్జెక్ట్ ఉంటే వస్తుంది. సబ్జెక్ట్ లేకపోతే ప్యాకేజ్ తక్కువ ఉంటుంది. వాడు గోర్గాన్ పోవంటే లగేజ్ దొరకని గోర్గాన్ పోవాలి. వాడు నైట్ షిఫ్ట్ చేయంటే క్యాబ్ ఎక్కిపోయి నైట్ షిఫ్ట్ చేయాలి. నేను నైట్ షిఫ్ట్ వద్దు, నాకు డేనే కావాలి, నాకు హైదరాబాద్ లొకేషనే కావాలంటే ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? వాడు ఈయనంటే ఇంకో దానికి వెళ్ళే కెపాసిటీ ఉండాలి మీకు. వాడు ఈయనంటే వాడినే బతినాడు, వాడు కాళ్ళు పట్టుకోలేం కదా. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏం చేస్తారు? ఇస్తే నువ్వు లేకపోతే నేను ఇంకో దగ్గరకు పోతా అనాలి. అప్పుడు ఏం చేస్తారు వాడు? వీడు నిజంగానే పోతే వీడి దగ్గర అంత సబ్జెక్ట్ ఉందని నిన్నే కాంప్రమైజ్ చేపిస్తాడు. నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా, మీరు కూడా చూసే ఉంటారు. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి బస్ నేను జాబ్ క్విట్ చేస్తున్నా అంటది. నీకు 10% హైక్ ఇస్తానంటాడు. నో బాస్ నేను అయినా క్విట్ చేస్తున్నా అంటాడు. ఇంకేదో చెప్తారు, అయినా క్విట్ చేస్తున్నా అంటారు. నీకు క్యాబ్ ప్రొవైడ్ చేస్తానంటాడు. హైక్ ఇస్తానంటాడు, ఇంకా సంథింగ్ ఇంకోటి వస్తుంది క్యాబ్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా ఓకే అంట. ఈ అమ్మాయిని చూసి వీడానికి ఇంకో పర్సన్ వస్తాడు, సార్ నేను క్విట్ చేస్తున్నా అంటే ఓకే ఆల్ ద బెస్ట్ అండి. అదేనా? అంటే ఏ రిసోర్స్ మనకు కావాలనే విషయం కంపెనీకి తెలుస్తుంది. మీరు కావాల్సిన రిసోర్సా లేకపోతే మీరు తాత్కాలికంగా అడ్డం పెట్టుకునే రిసోర్స్ అనే విషయం తెలియదా కంపెనీకి? తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. 1 క్లాసు 2 క్లాసులు వినే మీరు సబ్జెక్ట్ ఎలా ఉంటది, ట్రైనర్ ఎలా ఉంటది అని మనం డిసైడ్ చేసినప్పుడు మీరు 1 or 2 months వర్క్ చేస్తే కంపెనీ డిసైడ్ చేయదా? చేస్తుందండి. అంటారు కదా ఏదో మొత్తం అన్నం ఉడికిందో తెలియదంటే మొత్తం అన్నం మొత్తం తినాలా, కొంచెం తీస్తే తెలిపోదు కదా. మనం కూడా అంతే.
వీళ్ళు ఏంటనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత రిమైనింగ్ మొత్తం ఇక కంటిన్యూ అయిపోతుంది అట్లనే. సో ఆ పీరియడ్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు ఏంటనేది ఇంటర్వ్యూలోనే తెలుస్తుందండి. ఎంత బాగా మీరు ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తే మీకు అంత హెల్ప్ అవుతుంది. ఓకేనా? చూపిస్తుందండి. మొన్న టీసీఎస్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిందని చెప్పా కదా, చూసారా? ఎన్క్యూటీ కూడా అప్లై చేసుకోమని చెప్పా కదా. మీకు రెండు ఇమేజెస్ చూపిస్తాను అండి. ఈ మధ్య కొంచెం రెసిషన్ సార్, కాల్స్ తగ్గినాయి సార్, కొంచెం లేవని అనుకున్నాం కదా, మళ్ళీ కొంచెం అప్ అయినాయి అని చెప్పా కదా. చదవండి చదవండి. చదవండి. ఏంటి విఐటియా? ఉద్యోగం వీరికి నింజానా? నింజా అనేది ఒక టెక్నాలజీ అండి, ఏఐకి రిలేటెడ్ టెక్నాలజీ. నింజా డిజిటల్ ప్రైమ్ కేటగిరీలో ఉద్యోగాలు. లేకపోతే నింజా అనేది వాళ్ళ, అంటే ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ కంపెనీలో కేటగిరీస్ అయి ఉండొచ్చు, టీసీఎస్ లో కేటగిరీస్ అయి ఉండొచ్చు. ఎంత? 3.36 lakhs నుంచి 11.5 వరకు. వేఐటి కాలేజ్ అత్యధికంగా 963 కాబట్టి కోడింగ్ లో అద్భుతమైన స్కిల్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక. ఈ 3.36 నుంచి 11.5 మధ్యలో నీకు ఎంత ప్యాకేజ్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? మీ పర్ఫార్మెన్స్ బట్టే అవుతుంది. ఓకే అండి. హైయెస్ట్ 11.5, లీస్ట్ 3.36. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తామని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలిందా. కాగా ప్రస్తుతం టీసీఎస్ లో 6.1 లక్షల మంది పని. మీకు గుర్తుందా? ఒక 1 month బ్యాక్ టీసీఎస్ దాదాపు 20,000 మందిని తీసేసిన న్యూస్ వచ్చిందా? మరి ఏడేమో డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తానంటే ఆడేమో తీసేస్తానంట. చూడండి, ఎవరికి డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తానంటాడు? మెరుగైన పనితీరు కనపరిచిన ఉద్యోగాలకు డబ్బు. మెరుగైన పనితీరు అమర్చకపోతే ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంత ఇయ్యాలని ఎలాగైతే రూల్ ఉండదో, ఇంత ప్యాకేజీని ఎలా ఇట్లా తీసేయాలని కూడా రూల్ ఉండదు. అదేనా, నువ్వు నా కంపెనీకి ఎసెట్ అని నేను ఫీల్ అయితే నేను నిన్ను సేవ్ చేసుకుంటా, నువ్వు ఎసెట్ కాదని ఫీల్ అయితే త్రో చేస్తా. అదేనా, మీరు ఎసెట్టా లేకపోతే కాదనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ నాలెడ్జ్, యువర్ వర్క్, మీరు చేసేదే ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అక్కడ. ఓకేనా? ఈ నాలెడ్జ్ పర్ఫార్మెన్స్ కోసం మీరేం బరువులు ఎత్తి మోయాల్సిన అవసరం లేదు, ఆడవి గుంటలు దమ్మాల్సిన అవసరమే లేదు. డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, బిజినెస్ అనలిస్ట్ అయినా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అయినా గుర్తుపెట్టుకోండి, ఒకటే టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది మీకు ఎప్పుడు, సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. డెవలపర్ అంటే కంప్లీట్ మీ వర్క్ ఏంటి? డెవలప్మెంట్. టెస్ట్ ఇంజనీర్ అంటే వాళ్ళ కంప్లీట్ వర్క్ ఏంటి? టెస్టింగ్. నువ్వు ఈ డెవలప్మెంట్ ని ఎంత ఎఫెక్టివ్ చేయగలుగుతానంటే కాన్సెప్ట్, ఈ టెస్టింగ్ ని ఎంత ఎఫెక్టివ్ చేయగలుగుతానంటే కాన్సెప్ట్. అది వస్తే జాబ్ నిలబడి. అదేనా? సో ఒకటే వర్క్ అండి, వాడు మల్టిపుల్ వర్క్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 years ఎక్స్పీరియన్స్, నువ్వు 10 years ఏం చేసి ఉంటావు? డెవలప్మెంటే.
నువ్వు 10 years టెస్ట్ ఇంజనీర్ అనుకో, నువ్వు 10 years ఏం చేసి ఉంటావు? టెస్టింగ్. ఒకటే పని మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఉంటావు. ఒకసారి చేసినప్పుడు కొత్తగా ఉంటుంది, రెండోసారి చేసినప్పుడు కొంచెం అలవాటు అయింది, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు చేస్తే ఏమవుతుంది? అలవాటు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇందులో ఇంకా కొత్తగా నేను ఏం నేర్చుకోవాలని అప్గ్రేడ్ అవ్వాలి. క్లియరా? అర్థమైందా? టీసీఎస్ ఎన్ని న్యూస్ వచ్చినాయండి? 3 న్యూస్లు కదా. మొన్న ఈ మధ్య ఒకటి చూపించిన మీకు, ఎన్క్యూటీ ఆఫర్ చేసిందని ఉంది కదా. ట్వంటీ 24 బ్యాచ్ బీటెక్, బిఈ, ఎంసీఏ ఉందా మీది? ఎంఎస్సి, ఎంఎస్ విద్యార్థులు ఇందుకు అర్హులు. నింజా డిజిటల్, ప్రైమ్ అనే 3 కేటగిరీలకి ఈ నియామకాలు. నింజాకి 3.3 lakhs, డిజిటల్ కి 7 lakhs, ప్రైమ్ కి ప్యాకేజ్ ఉన్నాయి. అయితే ఎన్ని పోస్టులకు అనేది సంస్థ వెళ్ళడం. అదేనా? సో సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, జాబ్ కొట్టుకోండి, జాబ్ చేసుకోండి. ఓకే అండి, ప్రాక్టీస్ చేయండి, జాబ్ కొట్టండి, జాబ్ చేయండి. క్లియరా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారా? What is the next one? Switch condition. So switch is the keyword kada. Switch. We are writing in which program? Calculator. Calculator. Okay. తెలుసా నార్మల్గా క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ చేస్తుంది తెలుసా? we have here multiple options, we can choose any one. ఇదేనా క్యాలిక్యులేటర్? ఎడిషన్ చేయాలంటే ఇప్పుడు ఎడిషన్ ఎక్కడ ఉంది? ఎడిషన్ చేయాలంటే ముందు ఇవన్నీ చేసుకుని రావాలా? డైరెక్ట్ ఎట్టుకు వెళ్తారు, తర్వాత ఏది కావాలంటే అదే. ఇప్పుడు నేను 5 + 2 చేసా, 5 × 2 చేసా, 5 × 2 చేసా. 2 చేసిన తర్వాత ఇంతటితో ఆగిందా? మళ్ళీ మైనస్ చేసిందా? ఆగాలంటే ఏం చేయాలి? బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. అదేనా? ఇప్పుడు ఇందులో ఏది చూస్ చేసుకోవాలి? యాజ్ యువర్ విష్. అదేనా? నేను మైనస్ చూస్ చేసుకున్నాను అనుకోండి, చెక్ చేస్తుంది ఇది మైనసా కాదు, ఇది మైనసా కాదు, ఇది మైనస్, దీన్ని చూస్ చేసుకో. క్లియర్? ఇది ప్లస్సా కాదు, ఇది ప్లస్ కదా, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ చూస్ చేసుకో.